నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. సంతూరు వారి సౌజన్యంతో వాసవి క్లబ్, వనితా క్లబ్, లెజెండ్ క్లబ్ వేటపాలెం ఆర్యవైశ్య మహిళా విభాగం పట్ల వారి ఆధ్వర్యంలో వేటపాలెం పంచాయతీ వద్ద ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య హాజరై పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు వన్న తెచ్చే విధంగా రంగవల్లులు తీర్చిదిద్దేందుకు, మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. కార్యక్రమంలో భాగంగా మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులను ఎమ్మెల్యే కొండయ్య పరిశీలించి సంక్రాంతి పండుగ విశిష్టతను చాటి చెప్పేలా రంగవల్లులను తీర్చిదిద్దిన మహిళలను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వారం రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు అద్భుతంగా ముగ్గులను తీర్చిదిద్దారన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబింపజేసే విశిష్టమైన పండుగ సంక్రాంతి అని, మన సాంప్రదాయాలను ఇనుమడింపజేసే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం మొదటి బహుమతి గెలుచుకున్న లక్ష్మీ తిరుపతమ్మకు ఫ్రిడ్జ్ ను, రెండో బహుమతిగా లక్ష్మీ భవానికి ట్రాలీ బ్యాగ్, మూడో బహుమతి కోటేశ్వరమ్మకు వెట్ గ్రైండర్ ను ఎమ్మెల్యే కొండయ్య అందించారు. అలాగే సుప్రజ, అమర, మీనాలకు 4-5 బహుమతులను అందించారు. వీరితో పాటు ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దోగుపర్తి బాలకృష్ణ, వల్లంపట్ల మురళీకృష్ణమూర్తి, చుండూరి సురేష్, గొడవర్తి గణేష్ బాబు, చుండూరి నాగాంజనేయులు, సికాకొల్లి సూర్యప్రకాష్, మాలేపాటి లక్ష్మీ తులసి, చుండూరి రాజ్యలక్ష్మి, పోలిశెట్టి నాగలక్ష్మి, వంశీప్రియ, తాత సుజాత, పత్తి వెంకట సుబ్బారావు, పిక్కి నారాయణ, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరు కూడా ముందుండి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వద్దు. ఎవరి సొంతంగా వాళ్ళు నిర్ణయించుకొని స్వాగతం సుస్వాగతం. మేము చేసాము లేడీస్ ముందు అట్లానే టాప్ ప్రైజ్ ఏ కోటి సంవత్సరంలో ఎవరైనా చేశారో మీకు తెలిస్తే మీరు చెప్పొచ్చు. ఎందుకంటే నేను పిల్లోడైనా సరే 15 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నాను. ఏ నాయకుడు అయినా సరే 5 సంవత్సరాలు మొత్తం మీద కలిపినా కూడా ఇంత అభివృద్ధి చేయలేదు. ఈయన సార్ ఒక్కడ వచ్చి ఒక న్యాయనిర్ణేతగా విచ్చేశారు. చీరాల నియోజకవర్గ మహిళా అధ్యక్షులు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. చక్కటి న్యాయ నిర్ణేత కూడా చక్కటి ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా క్లాప్స్ తో హృదయపూర్వక ధన్యవాదాలు. ఉన్నా సుదూర ప్రాంతం నుంచి ఎక్కడో వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చి చూడమ్మా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి పిల్లలు గట్టిగా క్లాప్స్ కొట్టి వారికి అర్థం తెలుపుదాం. గవర్నర్ గారు మీరు కూడా పక్కన రండి, లేకపోతే మీరు కూడా ఒక గిఫ్ట్ అనుకుంటారు. అక్కడ రోడ్లు వేస్తున్నారండి పిల్లలకి. అలానే ప్రతి ఒక్క మారుమూల పల్లెటూరులో కూడా మంచినీళ్ళు అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికీ కుళాయిలు లేవంటే మనం ఇది చేసుకోవచ్చండి. మారుమూల పల్లెల్లో అభివృద్ధి అనేది ఎట్లా ఉందో సార్ రాగానే వచ్చిన వెంటనే ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా ప్రతి ఒక్క ఇంటికి కుళాయి అందించాలనే ఉద్దేశంతో జలజీవన్ మిషన్ ద్వారా దాదాపుగా 40 చీరాల గత వారం రోజుల నుంచి చాలా ఉచ్చిపడుతుంది.
మన ఆచారాలు సాంప్రదాయాల్ని భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో జరిగిన విధంగానే ఇక్కడ కూడా మన చీరాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతున్నారు. ప్రతి ప్రాంతంలో కూడా ఇప్పటికీ వారం రోజుల నుంచి నేను ఇదే కార్యక్రమం చూస్తున్నాను. అద్భుతంగా మంచి కలర్ కాంబినేషన్లో చాలా చక్కగా ముగ్గులు వేస్తున్నారు. మనం అనుకుంటున్నాం వీళ్ళకి ఒళ్ళు ఎక్కడ ఉంటుంది, వీళ్ళు ఉండేది ఎప్పుడు వేసేది ఎప్పుడు అని మనం అనుకుంటే చాలా బాగా వీళ్ళు చేస్తున్నారు. ప్రతి దగ్గర కూడా వాళ్ళ 80 ఏళ్ల వయసులో ఉన్న ముసలమ్మ ముగ్గేసింది. 5-6 ఏళ్ల వయసులో అంటే కనీసం 7-8 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పిల్లలు అద్భుతంగా వేశారు. చాలా మంది ఇంకో అమ్మాయిని చూశాను. అట్లాగే అన్ని దగ్గరలో కూడా చాలా మంది పిల్లలు. అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మనం ఏమనుకుంటాం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళు పట్టించుకోరేమనుకున్నాం, కానీ వాళ్ళలో కూడా వాళ్ళు ఎవరు మర్చిపోకుండా వాళ్ళు కూడా మర్చిపోయామో మన కళల్ని, మన యొక్క సాంప్రదాయాలని, ఆచారాలను అంటే మర్చిపోలేదు, మేము ఇంకా గుర్తుపెట్టుకున్నాం, పని చేస్తున్నాం అన్న విధంగా మాట్లాడుతున్నాం. మరి జడ్జెస్ కూడా తెలిసి ఉండాలి అన్నీ, లేకపోతే ప్రతి ఒక్క పక్షపాతం ఉండడానికి లేదు. ఎవరు బాగా చేశారు లేదు, వీళ్ళకి కూడా చాలా కష్టమైన సబ్జెక్ట్ అది. దాన్ని అన్ని కోణాల్లో పరీక్షించారు. చాలా బాగా చేశారు. మరి సంతూరు వారు ఒక చక్కటి కార్యక్రమాన్ని మొన్న కూడా మెప్మా దగ్గర వాళ్ళు కూడా మెప్మా ఏపీ వెలుగు ప్రాజెక్టు దగ్గర కూడా ఒక కార్యక్రమం చేశారు. అన్నీ కూడా బాగున్నాయి. ఇంకా పోతే డెవలప్మెంట్స్ అన్నీ బాలకృష్ణ ఆల్రెడీ చెప్తున్నాడు. ఖచ్చితంగా నేను ఛాలెంజ్గా ఒక 5-6 విషయాలు తీసుకున్నాను. ఇప్పుడు 3 కంప్లీట్ చేసాం, ఇంకా 3 రావాలి. ఇవాళ కుందేరును కూడా పర్ఫెక్ట్గా దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. దాన్ని కూడా ప్రజలకి, ఆయనకి, సీఎం గారికి అర్థమయ్యే విధంగా చేస్తున్నాను. ఇంకోటి, మనం ఎప్పుడైతే అసెంబ్లీలో ఈ యొక్క చీరాలకు సంబంధించిన టూరిజం గురించి చాలా విషయాల మీద మాట్లాడాను. ఇరిగేషన్ మీద మాట్లాడాను, కుందేరు మీద మాట్లాడాను, టూరిజం మీద మాట్లాడాను, ఇలా అన్నిటి మీద మాట్లాడాను. కానీ సిబిఎన్ గారు చంద్రబాబు గారు మొన్న మంత్రివర్గ దీంట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య మరియు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కేంద్ర బృందం పర్యటన ఏర్పాటు చేసి ప్రత్యేకంగా కుప్పడం పట్టు వస్త్రాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కృషి ఫలితంగా చీరాల చేనేత సాంప్రదాయాల కుప్పడం పట్టు చీరకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో వేటపాలెం మండలం దేశాయిపేట గ్రామ పంచాయతీ రామ్నగర్లోని చౌడేశ్వరి అమ్మవారి గుడి సమీపంలో చేనేత కార్మికులు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్యను ఘనంగా సన్మానించి అభినందించారు. కార్యక్రమానికి ముందుగా గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో, పూల జల్లులతో, మహిళల నీరాజనాలతో ఎమ్మెల్యే కొండయ్యకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా చీరాల శాసనసభ్యులు మద్దూరి మాలకొండయ్య మాట్లాడుతూ సాంప్రదాయ మగ్గాలపై నేతన్నలు వేసిన చీరల కుప్పడం చీరలకు మార్కెట్లో ఇప్పటికే కొంత డిమాండ్ ఉందని, కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ప్రకటించడంతో మరింత ప్రాచుర్యం పొందిందన్నారు. దీంతో చేనేతల కష్టం ఇక ఫలించనుంది. జాతీయ మార్కెట్లోనూ కుప్పడం చీరలు ప్రత్యేకతను సంతరించుకోవటం జరిగిందన్నారు. నేతన్నకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో చీరాల పట్టు వస్త్రాల వ్యాపారుల్లో ఆనందం నెలకొంది. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్, శ్రీకాళహస్తి బోర్డు మెంబర్ కొమ్మనబైన రజని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి, సీనియర్ నాయకులు భద్రయ్య గారు, దేశాయిపేట గ్రామ పార్టీ అధ్యక్షులు మాచల్ల సాంబశివరావు, వేటపాలెం మండల అధ్యక్షులు సీతారామాంజనేయులు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు వెంగళ భరత్, పోతురాజు, బాలచంద్ర, లింగమూర్తి, బుర్రా కవిత, శివనాగ మల్లేశ్వరి, కూటమి నాయకులు, చేనేత కార్మికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. पुरुषां जाता
ఆదిత్య వర్ణం తమసస్తు వారేంద్రం దేవ అగ్రే బ్రాహ్మణోధిపతి బ్రహ్మాసి హోమే అస్త్రసరాసి ఓం ఓం హిరణ్యపాత్రం మధు పూర్ణందరాదే వరవ్యోసానేదే ఏకదా బ్రాహ్మణం భారదే ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతే ఓం సహనావతు సహనాభునక్తు సావీర్య మా రికార్డ్ అవ్వయా కొంచెం షాపు అయిపోయినట్టుగా సరేలే రండి మోహన్ శెట్టి సభకి వేదిక రంగచ్చిన పెద్దలందరికీ అక్షరాంధ్ర కార్యక్రమం జయప్రదంగా నిర్వహించాలని విద్యాశాఖ రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి కోనె శశిధర్ కమిషనర్ పి రంజిత్ భాష తెలిపారు. అక్షరాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాజధాని అమరావతి నుంచి సోమవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. అక్షరాస్యత పెంచడం, డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత సాధించడమే ముఖ్య లక్ష్యమని కోనె శశిధర్ రంజిత్ భాష చెప్పారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాస్యత 36వ స్థానంలో ఉందన్నారు. ఆంధ్రాలో 72.6% అక్షరాస్యత ఉన్నట్లుగా తెలిపారు. వయోజన విద్యపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వయోజనుల్లో అక్షరాస్యత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనుందన్నారు. రానున్న 3 సంవత్సరాల్లో 25 లక్షల మందిని అక్షరాస్యులుగా చేయటం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా చెప్పారు. మొదటి విడతలో మార్చి నెలాఖరు నాటికి 100 గంటల అక్షరాభ్యాసం జరగాలన్నారు. సులువైన పద్ధతిలో వయోజనులకు విద్య నేర్పించాలన్నారు. జిల్లాలో పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లేదేనన్నారు. ఇక ఇందుకొరకు అక్షరాంధ్ర అప్లికేషన్ ఎడ్యుకేషనల్ యాప్ ను ప్రవేశపెట్టామన్నారు. మొదటి విడతలో 100% లక్ష్యాలు సాధించిన కలెక్టర్లకు సన్మానం, అవార్డులు అందజేస్తామన్నారు. బాపట్ల జిల్లాలో 85,558 మందికి అక్షరాభ్యాసం చేయాలనే లక్ష్యంతో 8,556 కేంద్రాలు ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఉద్దేశాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వయోజన విద్య జిల్లా నోడల్ ఆఫీస్ మధుసూదన్ రావు, మెప్మా పీడీ ఆనంద్ సత్యపాల్, సర్ప్ డిపిఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. దీన్ని ఈ రోజు ఎందుకు పెట్టాము? అఫ్ కోర్స్ మార్నింగ్ వీడియో కాన్ఫరెన్స్ డబుల్ అవుతుంది, అయినా కూడా తప్పదు. మినిస్టర్ గారు కూడా చెప్పారు, మన యాప్ మరి ఆనరబుల్ మినిస్టర్. ఇది 25 లక్షల మందిని మనము ట్రైన్ చేసి ఈ ఎగ్జామ్ రాయడానికి నేషనల్ ఓపెన్ ఎగ్జామ్స్ లో ఈ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది. ప్రెజెంటేషన్ కానీ ఐ లాస్ట్ రంజిత్ టు ప్రెజెంట్, దెన్ అగైన్ ఐ కమ్ బ్యాక్ టు సమ్ కామెంట్స్ ఎలా చేయాలి అనేది. బట్ బిఫోర్ వి స్టార్ట్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీబడి, కలెక్టర్స్ రైట్, ఆ పైన సూపర్వైజర్స్ మండల ఎంపీడీఓస్ కూడా ఉన్నారు మండల లెవెల్లో చూసుకోవడానికి. సో రకరకాల సెటప్ ఉంది. సో హెల్త్ లిటరసీ ఇది అందరికి సంబంధించిన పని. సో ఒక జిల్లాలో ఇంతమంది ఉన్నారు అంటే వాళ్ళని బయట తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి ఒక సిలబస్ ఉంది, దాని ట్రాకింగ్ మెకానిజం ఉంది. డైలీ ఎవరు ఎన్ని క్లాసులు విన్నారో లేదు, చదివారా లేదా, వీడియోస్ చూసారా లేదా, అన్ని కూడా ఎవ్రీథింగ్ కెన్ బి ట్రాక్డ్ ఆన్లైన్. అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఐ విల్ ఆస్క్ సమ్ కలెక్టర్స్ టు రెస్పాండ్ ఆన్ వెరీ స్పెసిఫిక్ పాయింట్స్ దట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. సో ఐ రిక్వెస్ట్ రంజిత్ టు స్టార్ట్ విత్ ప్రెజెంటేషన్. All HODs ఉన్నారు, HODs from higher education, school education, higher education, PR and RDs, CEO గారు, మెప్మా ఎంపీ గారు, DW డైరెక్టర్ గారు, వీళ్ళంతా ఉన్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ ఈజ్ ద చైర్మన్ అండ్ దెన్ CEO జెడ్పీ, బిడి డిఆర్డిఏ, మెప్మా, గ్రామా, WCD, DPO, CEO, DPRO, GWS నోడల్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ గా హైయర్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ ఉంటారు. సో దిస్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ. అలాగే మండల లెవెల్లో ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, ఏపీఎం ఉంటారు, సిఎంఎం ఉంటారు, ఎన్జిఓ ఉంటారు, సిడిపిఓ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ కన్సర్న్ వాళ్ళు ఇక్కడ కమిటీ మెంబర్స్ గా ఉంటారు. సచివాలయం లెవెల్లో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కంప్లీట్ గా వాటిని మేనేజ్ చేయాల్సి ఉంటుంది.
with the assistance of ordinary teachers. So present గా సిచ్యువేషన్ ఏంటంటే టోటల్ 25 lakhs మెంబర్స్ ని 2.5 lakhs టీచర్స్ కి మనము డివైడ్ చేసుకున్నాం. అంటే ఈచ్ 10 మెంబర్స్ కి ఒక వీటీ అంటాం, అంటే వాలంటీర్ టీచర్ అంటాం. ఒక టీచర్ కి 10% లర్నర్స్ ఉంటారు, వాళ్ళందరికీ వీళ్ళు క్లాసెస్ చెప్పాలి. సో ఈ వీటీలు వాళ్ళ టీచర్గా పనిచేస్తారు. వీటీలు బేసికల్ ఎవరంటే మనకి ఎక్కువ మంది డిఆర్డిఏ నుంచి ఉన్నారు కాబట్టి, ఎస్ఎస్జీ ఉమెన్ ఉన్నారు కాబట్టి వాళ్ళలో 1% వాళ్ళ వంశ టీచర్స్ కి పెట్టుకున్నాం. వీళ్ళు కాకుండా మెయిన్ అంతా కూడా మెయిన్ ఎన్ఆర్జీఎస్ గ్రూప్ నుంచి ఉన్నారు. టోటల్ గా మనము 100 hours చెప్పాలండి. 100 hours లో రీడింగ్ సంబంధించినటువంటి యాక్టివిటీ ఉంటుంది, అలాగే రైటింగ్ ఉంటుంది. సో చెప్పాలండి. దీంట్లో క్లాస్ రూమ్ టీచింగ్ 40 hours. సో ఇక్కడ రంజిత్ చెప్పింది టీచర్ ఇస్ నాట్ అ స్కూల్ టీచర్. I want all the collectors to understand that they are volunteers from within the SHG or some volunteers from the community. Yes. Yeah. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతుందని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ పరిధిలోని రామ్నగర్ లో 18,50,000 రూపాయల నిధులతో నిర్మించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య శంకుస్థాపన చేశారు. చీరాల ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగటం అదృష్టంగా భావిస్తున్నానని, కూటమి నాయకుల సహాయ సహకారాలతో చీరాలను అభివృద్ధి పదంలో ముందంజలు నిలుపుతానని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. వేటపాలెం మండల ప్రజా పరిషత్ నిధులు 5,50,000 రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. అలాగే ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద 13 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ చీరాల నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, అలాంటి గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్, శ్రీకాళహస్తి బోర్డు మెంబర్ కొమ్మనబైన రజని, టీడీపీ సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య, వేటపాలెం ఎంపీడీఓ రాజేష్ బాబు, వేటపాలెం మండల మహిళా అధ్యక్షురాలు బుర్రా కవిత, దేశాయిపేట టీడీపీ వైస్ ప్రెసిడెంట్ నాగభూషణం, మండల మైనారిటీ అధ్యక్షులు షేక్ మాబు, నాగవరప్మ, దేవస్థానం కమిటీ మెంబర్ ఎర్రా మల్లేశ్వరి, రామ్నగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఉమ్మటి శివశంకర్, పందిళ్లపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు పేరిసెట్ల బాలచంద్ర, వేటపాలెం మండల పార్టీ అధ్యక్షులు రామాంజనేయులు, వేటపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు జాగర్తన రాంబాబు, దేశపేట గ్రామ పార్టీ అధ్యక్షులు మాచల సాంబశివరావు, యూనిట్ ఇన్ఛార్జ్ గుత్తి పరమేశం, బూత్ కన్వీనర్లు గుత్తి హేమాంబర్రావు, పిచ్చుక వెంకట సుబ్బారావు, సీనియర్ కార్యకర్త దండి కృష్ణ, గుత్తి ప్రసాద్, దేవర విజయలక్ష్మి, దుర్గా మల్లేశ్వరి, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెడీ చేసి పెట్టొచ్చా? దాకోసండి సార్. వచ్చిందే చెప్పాడు ఇప్పుడే మీకు అనుభవం వస్తుంది. చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఊరా మస్తాన్రావు శివరాజ్ కుమారి ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించి దివ్యాంగులకు, వృద్ధులకు వాకర్స్ ను అందించారు. ప్రతిరోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని వైద్యశాలకు వచ్చేవారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకుని సాటి మనిషికి సహాయ సహకారాలు అందించాలని
ట్రస్ట్ చైర్మన్ బూరా మస్తాన్ రావు అన్నారు. కార్యక్రమంలో భాగంగా 10 మంది దివ్యాంగులకు, వృద్ధులకు వాకర్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఊరా మస్తాన్ రావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా వైద్యశాలలో నిర్విరామంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిత్యం వందల సంఖ్యలో రోగుల బంధువులు వైద్య నిమిత్తమై ఇక్కడికి వస్తూ ఉంటారని, వారి సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలిపారు. దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి అండదండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఆయన పెద్ద ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బచ్చులవారిపాలెం తెలుగుదేశం గ్రామ పార్టీ అధ్యక్షులు బచ్చుల సోమయ్య సోమవారం అనారోగ్యంతో అకాల మరణం చెందారు. చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య సోమయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బచ్చులవారిపాలెం గ్రామం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు బచ్చుల సోమయ్య అకాల మరణం చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. నిరంతరం ప్రజల కోసం శ్రమించిన ఒక గొప్ప నాయకుడిని మనం కోల్పోయామన్నారు. మంగళవారం వారి నివాసానికి వెళ్లి సోమయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం అంతిమ యాత్రలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కష్ట సమయంలో వారికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్, ఉమ్మిటి శివశంకర్, జి కృష్ణ, అహ్మద్, పులి, హరికృష్ణ, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నుంచి వచ్చాను బాబు, నేను వేరే పని పెట్టుకున్నా లేకపోతే ఆగే ఉన్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఆర్కే న్యూస్.